ఇప్పుడు 10th క్లాస్ ఎక్సైజ్ 1.1 ఫస్ట్ బిట్ యూజ్ ఈక్వలేట్స్ ఆల్గరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ బిట్ వచ్చేసి 900 అండ్ 270కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూక్లియడ్స్ ఆల్గరిథం మీకు తెలుసు, ఫార్ములా ఏముంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇది యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి మనం. సో ఇందులో ఏ అంటే ఇది రెండిట్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో దాన్ని మనం ఏ అనుకోవాలి. అంటే ఏ అంటే ఇప్పుడు మనకు 900, స్మాల్ నెంబర్ ఉంది కదా దాన్ని బి అనుకోవాలి. అదేంటి 270. ఏ ఈజ్ ఈక్వల్ టు 900, బి ఈజ్ ఈక్వల్ టు 270. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 270తో 900 డివిజన్ చేద్దాం. సో 250 ఇంటూ 4 అయితే 1000 దాటిపోతుంది. 270 ఇంటూ 3 చేద్దాం. సో 270 ఇంటూ 3 ఇంటూ 0 0 3 7 21 1 2 3 2 6 6 ప్లస్ 2 8 8 10. అంటే 3తో చేస్తే 8 10 వస్తుంది. 810. ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు 90 వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఇదేంది, ఇది వాల్యూ ఏ, ఈ వాల్యూ బి, ఇది క్యూ, ఇది ఆర్, రిమైండర్ కోషెంట్. ఓకేనా. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఇప్పుడు మనము 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ క్యూ అంటే ఎంత 3 ప్లస్ రిమైండర్ ఆర్ అంటే ఎంత 90. ఇప్పుడు ఒక స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ తర్వాత ఇదే స్టెప్ని మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు రిపీట్ చేయాలంటే రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో అంతవరకు రిపీట్ చేయాలి. ఏబి వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ రెండు నెంబర్ చూడాలి, ఈ నెంబర్ చూడాలి. ఇప్పుడు ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంది 270. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 270 అన్నట్టు. నెక్స్ట్ బి అంటే 90, బి ఎంత 90. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయాలంటే ఫస్ట్ మరోసారి మనం డివైడ్ చేయాలి దాన్ని. ఎట్లా 90 తోటి 270 డివైడ్ చేద్దాం. 90 3 270, 0 వచ్చేసింది. ఇప్పుడు దీని ఎట్లా రాస్తాం మనము, 270 ఈజ్ ఈక్వల్ టు 270 ఇదే వాల్యూ, 270 ఈజ్ ఈక్వల్ టు ఇది బి వాల్యూ. అంటే 90 ఇంటూ బి అంటే ఎంత, ఇది బి, ఇది ఇది క్యూ వాల్యూ, బి ఇంటూ క్యూ కదా క్యూ వాల్యూ. 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఇది 0. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడైతే వాల్యూ వచ్చిందో ఈ వాల్యూ మనకి హెచ్సిఎఫ్. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 అండ్ 270 ఈజ్ 90. ఇది ఆన్సర్. ఓకేనా, ఇట్లా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇదంతా రఫ్ పార్ట్, ఇది సపరేట్ పెట్టుకోవాలి. ఇది రఫ్ పార్ట్, ఇది మాత్రం మనకు ఫేర్ ఉంటుంది. ఇది మనం రఫ్ పార్ట్లో చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 196 అండ్ 38,220 38,220. సో దీంట్లో బిగ్ నెంబర్ ఏముంది, 38,220 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 38,220. బి వాల్యూ ఎంత 196. ఇప్పుడు దీన్ని డివిజన్ చేసి చూద్దాం. సో 196తో 38,220 ఇది డివిజన్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ 3 నెంబర్ చూడండి, 382. ఇది 196 డబల్ చేస్తే ఈ నెంబర్ కంటే బిగ్ వస్తుంది కాబట్టి 196 1 చూద్దాం. 196 1 196 మైనస్ చేద్దాం. ఇప్పుడు 12లో 6 వెళ్తే 6, ఇక్కడ 7 ఉంటుంది. 17లో 9 వెళ్తే 8, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2లో 1 పోతే 1 186. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ నెంబర్ని కిందకి తీసుకుందాం. 2 1862. 196 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 1862 8 9 చేద్దాం. అంటే 196 ఇంటూ 9, 196 9 ఎంత వస్తుంది, 9 6 54 4 5 9 9 81 81 ప్లస్ 5 86 6 8 9 1 9 9 ప్లస్ 8 17 17 64 17 64. ఇప్పుడు మళ్ళీ మైనస్ చేద్దాం. సో ఇటు నుంచి వెళ్తే 12లో 4 వెళ్తే 8, ఇక్కడ 5 ఉంటుంది. 5లో 6 వెళ్తుంది కాబట్టి మళ్ళీ రాసుకుంటే 15 15లో 6 వెళ్తే 9
ఇది 0 ఇది 0 అయిపోయింది 0 0. ఇప్పుడు ఇంకొక నెంబర్కి ఇది తీసుకుందాం ఇది 0 980. ఇప్పుడు 196 ఇంటూ 5 5 6 జా 30 0 3 5 9 జా 45 45 ప్లస్ 3 48 8 4 5 1 జా 5 5 ప్లస్ 4 9 980. అంటే ఇక్కడ ఆల్రెడీ 9 మర్చిపోయినాము 9 ఇక్కడ 5 980. మనకేమొస్తుంది 0 0 0 వచ్చేసింది 0. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు మనము ఇది ఈ వాల్యూ మొత్తం కూడా ఏ, ఇది బి, ఇది కోఎఫిషియంట్ క్యూ, ఇది రిమైండర్ ఆర్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే 38220 ఈజ్ ఈక్వల్ టు 196 ఇంటూ 195. ఇది క్యూ అంటే ఇది 195 ప్లస్ 0. మనకు ఆల్రెడీ 0 వచ్చేసింది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఈ బి వాల్యూ హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 196. హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 196. నెక్స్ట్ చూద్దాం. సిక్స్టీన్ 2032. ఇందులో బిగ్ నెంబర్ ఏముంది 2032 ఉంది కాబట్టి 2032. ఏ ఈజ్ ఈక్వల్ టు 2032, బి ఈజ్ ఈక్వల్ టు 1651. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. సో ఇప్పుడు డివిజన్ చేద్దాం. 1651 తోటి 2032 డివిజన్ చేయాలి. సో 1651 1 జా 1651 చేస్తే 1 వస్తుంది. 13లో 5 పోతే 8 ఉంటుంది. ఇక్కడ 9లో 6 వెళ్తే 381. మనం ఏం రాజు ఇప్పుడు 2032 ఈజ్ ఈక్వల్ టు 1651 ఇంటూ అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది క్యూ, ఇది ఆర్. సో ఇది 1 ప్లస్ ఆర్ అంటే 381. ఇప్పుడు ఏం చేయాలి మనం మనకు రిమైండర్ 0 రాలేదు కదా, ఇక్కడ రాలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 1651, బి ఈజ్ ఈక్వల్ టు 381. ఏ ఈజ్ ఈక్వల్ టు 1651, బి ఈజ్ ఈక్వల్ టు 381. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి దీన్ని. ఎప్పుడు ఏం చేయాలి మనం 381 ఉంది కదా, దీంతో 1651ని డివిజన్ చేయాలి. సో 381 ఇంటూ 4 చేద్దాం. 381 ఇంటూ 4 అంటే 4 1 జా 4, 4 8 జా 32, 2 3, 4 3 జా 12, 12 ప్లస్ 15, 15 24, 38 8 and 4 15 24. ఇప్పుడు 11లో 4 వెళ్తే 7, ఇక్కడ 1 వెళ్తే 4 ఉంటుంది, 4లో 2 వెళ్తే 2, ఇక్కడ 127 వచ్చింది. ఇప్పుడు ఇది బి వాల్యూ, సరే ఇది ఏ వాల్యూ, ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్. దీని ఏం రాయొచ్చు ఇప్పుడు మనము 1651 ఈజ్ ఈక్వల్ టు 381 ఇంటూ 4 ప్లస్ 127. 4 ప్లస్ 127. ఇప్పుడు ఇక్కడ 0 రావాలి కదా, మళ్ళీ 0 కాలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాలి. నౌ ఇలా రెండిట్లో బిగ్ వాల్యూ ఏ కదా, ఇది కదా. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 381, బి ఈజ్ ఈక్వల్ టు 127. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. అప్పుడు ఏం చేద్దాం మనం 127తో 381ని డివిజన్ చేయాలి. సో 381 అంటే 127 ఇంటూ 3 చేసి వస్తుంది. 3 7 జా 21, 1 2, 3 2 జా 6 ప్లస్ 2 8, 3 1 జా 381. అంటే 127 3 జా
127 3 జా 381. ఇప్పుడు ఏమొస్తుంది 0 వచ్చేస్తుంది. ఇది రిమైండర్. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది క్యూ వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. దీని ఏం రావచ్చు మనం 381 ఈజ్ ఈక్వల్ టు 127 ఇంటూ కోషంట్ ఏంటి 3 ప్లస్ రిమైండర్ జీ. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది మనకు హెచ్సిఎఫ్. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 127. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 127. ఇట్లా చేయాలి.